అల్లు అర్జున్కు థ్యాంక్స్ చెప్పిన అర్ధాంగి స్నేహ. సో దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు #యూ. సో మనందరికీ తెలుసు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఎంత ఎత్తుకు ఎదిగారో, అంత ఎత్తుకు ఎదిగిన ఆయనందరూ నెగిటివ్గా పొగరు యాటిట్యూడ్ అండ్ 42 రూల్స్లో డోస్ అండ్ డోంట్స్ అని చెప్పేసి ఆయన చాలా తప్పుగా అనుకుంటారు. కానీ ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం. అల్లు అర్జున్ గారు చాలా కూల్గా, సింపుల్గా ఆయన ఉండాల్సిన వేలో చాలా సింప్లిసిటీకి మరో పేరులాగా ఆయన యొక్క కటౌట్ అయితే ఎప్పటికీ నిలిచిపోతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఇప్పుడు విషయానికి వస్తే అల్లు అర్జున్ గారి అండ్ స్నేహ గారి యొక్క వివాహం జరిగి 15 సంవత్సరాలు అయింది. సో ఈ యొక్క 15 వసంతాలను వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ అల్లు అర్జున్ గారు డైరెక్ట్గా ఒక ట్వీట్ అయితే, అండ్ ట్వీట్ నుంచి ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన క్యాప్షన్ పెడుతూ ఆయన సైడ్ నుంచి ఒక మంచి క్యాప్షన్తో అల్లు స్నేహారెడ్డి గారిని ట్యాగ్ చేసి మై లవ్ మై లైఫ్ యు ఆర్ మై ఎవ్రీథింగ్ అంటూ ఆయన సెలబ్రేట్ చేసుకుంటూ ఆ యొక్క ఫొటోస్, అల్లు స్నేహారెడ్డి గారితో ఉన్న ఫొటోస్ అన్నీ ట్విట్టర్లోను, ఇన్స్టాగ్రామ్లోనూ షేర్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మనందరికీ తెలుసు అల్లు ఇంట ఇప్పుడు పెళ్లి వాతావరణం అయితే నెలకొందని తెలుసు. ఈవెన్ అల్లు అర్జున్ గారి తమ్ముడు అల్లు శిరీష్ గారి పెళ్ళి కూడా రీసెంట్గానే జరగబోతోంది. అండ్ దాంతోపాటు అల్లు అర్జున్ గారి ఇంట మొత్తం అంగరంగ వైభవంగా సందడిగా ఉన్న ఈ తరుణంలో మొన్నే వాళ్ళ అమ్మమ్మ గారు కూడా కాలం చేశారు. సో ఇవన్నీ మాట్లాడుకుంటే ఇప్పుడు ఆయన ఆ క్యాప్షన్లో క్లియర్ కట్గా ఏం రాశారు అన్నది మనం క్లియర్ కట్గా చూసుకుంటే, హ్యాపీ యానివర్సరీ క్యూటీ, 15 ఏళ్ల బంధం ఇది, నువ్వు లేకపోతే ఈ ప్రయాణం అంత అందంగా ఉండేది కాదు అంటూ పోస్ట్ చేశారు. అలాగే నవ్వులతో, స్నేహంతో ఉన్న కంప్లీట్గా అల్లు స్నేహ గారిది అండ్ అల్లు అర్జున్ గారిది పిక్స్ కూడా సోషల్ మీడియాలో అయితే షేర్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు అల్లు వరహ అండ్ అల్లు అయాన్ది కూడా ఫొటోస్ కూడా అల్లు అర్జున్ గారు డైరెక్ట్గా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అండ్ దాంతోపాటు మనకి తెలిసింది ఏంటంటే క్లియర్ కట్గా, సో నువ్వు, నీతో పాటు మన ఇద్దరు పిల్లలు అండ్ దాంతోపాటు మన ఇద్దరి పెంపుడు కుక్కలు ఏవైతే ఉన్నాయో ఆ కుక్కలు, ఇవే నా జీవితం, ఇవే నా సర్వస్వం అంటూ అల్లు అర్జున్ గారు ఓపెన్గా ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో ట్వీట్ వేయడం అనేది ఇప్పుడు సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు అల్లు స్నేహ గారు కూడా ఒక థ్యాంక్స్ లాగా, థ్యాంక్ యూ బన్నీ, యు ఆర్ మై ఎవ్రీథింగ్ అంటూ అల్లు స్నేహ గారు కూడా ఆవిడ సైడ్ నుంచి కొన్ని హార్ట్ ఫెల్ట్ మూమెంట్స్ అనేవి కూడా ఆ యొక్క కమెంట్లో ఆవిడైతే తెలియజేయడం కూడా జరిగింది. అల్లు అర్జున్ గారి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూస్తే మనం, ఆవిడకి ట్విట్టర్ అకౌంట్ లేదు అల్లు స్నేహారెడ్డి గారికి, బట్ ఇన్స్టాగ్రామ్లో మనం చూస్తే అల్లు అర్జున్ గారు ఓన్లీ ఒకళ్ళనే ఫాలో అవుతారు, అది కూడా అల్లు స్నేహారెడ్డి గారిని అని తెలుస్తుంది. అండ్ వాళ్ళిద్దరి యొక్క వైవిధ్య దాంపత్యం ఏదైతే ఉందో అది చాలా 10 మందికి, 20 మందికి కాదు, కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్గా మారే ఒక గొప్ప జంట వీళ్ళిద్దరని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఎటువంటి అంటే ఎటువంటి గొడవలు ఏవి లేవు ఇప్పటి వరకు. 15 ఏళ్ళు అయ్యింది. సో ఒక మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారు తప్ప ఎటువంటి క్లాషెస్ లేకుండా ఇతర జంటల్లాగా వాళ్ళు ఎప్పుడు దేంతోనూ గొడవలు పడకుండా వాళ్ళ సైడ్ నుంచి ఒక మంచి అండర్స్టాండింగ్తో ముందుకెళ్తున్నారు. కాబట్టి ఈ యొక్క 15 ఏళ్ల సెలబ్రేషన్ని కూడా వాళ్ళు గొప్ప వైభవంగా, అంగరంగ వైభవంగా వాళ్ళు జరుపుకుంటున్నారు. అండ్ ఈ యొక్క 15 వసంతాల గురించి ఆయన ట్విట్టర్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో ట్వీట్ చేయడం అనేది పెద్ద వైరల్గా మారింది. అండ్ ఫ్యాన్స్ కూడా, అన్న మీరిద్దరూ కలిసి సినిమా చేస్తే బాగుంటుంది కదా అని అంటూ కూడా చాలామంది అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అల్లు అర్జున్ గారిని అడగడం కూడా జరుగుతుంది. సో ఇది ఎంతవరకు జరుగుతుందో నాకైతే తెలియదు, నిజంగా జరగదు కూడా. సో అల్లు అర్జున్ గారు ఇప్పుడు నెక్స్ట్ గ్లోబల్ వైజ్గా అడుగు పెట్టబోతున్నారు. అండ్ దాంతోపాటు ఆల్రెడీ ఇండియానే పుష్ప లాంటి సినిమాని, తెలుగు సినిమాని తీసుకెళ్ళి ఇండియానే కాకుండా ఇంటర్నేషనల్కి కూడా పరిచయం చేశారు. కాబట్టి తర్వాత AA22 అనేది ఇంకా ఇంటర్నేషనల్ వైడ్లోనే ఆ సినిమా తీస్తున్నారు. అండ్ దాంతోపాటు అల్లు అర్జున్ గారు లోకేష్ కనకరాజు గారి కాంబినేషన్లో ఇంకో సినిమా రాబోతోంది. దాంతోపాటు బసిల్ జోసెఫ్ అని మన మెన్నల్ మురళి ఏదైతే మూవీ ఉందో ఆ మూవీ డైరెక్టర్, సో మలయాళం డైరెక్టర్, ఆయన అల్లు అర్జున్ గారితో AA24 సినిమా అయితే తీయబోతున్నారు. అండ్ దాంతోపాటు అల్లు అర్జున్ గారు సందీప్ రెడ్డి వంగ గారు కూడా AA25 అనే సినిమా తీయబోతున్నారు. ఆ యొక్క టైటిల్ అదే, ఈయన అల్లు అర్జున్ గారి 25th ఫిలిం అది. సో ప్రభాస్ గారి స్పిరిట్ అవ్వగానే అల్లు అర్జున్ గారి దగ్గరికి రాబోతున్న సందీప్ రెడ్డి వంగ గారి, అండ్ దాంతోపాటు మొన్న అల్లు శిరీష్ గారి ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్లో మనం చూసుకుంటే కంప్లీట్గా
అల్లు అర్జున్ గారిది, సందీప్ రెడ్డి వంగ గారిది కొన్ని విజువల్స్ కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టు వైరల్ అయ్యి అన్న ఇంకెప్పుడు అన్న వీఆర్ వెయిటింగ్ అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చిందులు వేయడం కూడా మనం చూస్తూనే వచ్చాం. సో దీని గురించి మీరేమనుకుంటారు? అండ్ 15 ఏళ్ళు అయ్యింది కాబట్టి ఎంతమంది అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఉన్నారో ఒక్కసారి తగ్గేదేలే అంటూ కమెంట్స్లో గట్టి గుద్దేయండి. అంటే కీప్ వాచింగ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.